అక్కడ పోవడానికి దాదాపు 2-3 గంటలు ప్రయాణం చేసేంత దూరం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ప్రయాణ సమయం తగ్గింది, ప్రయాణ ఖర్చు కూడా తగ్గింది. కాబట్టి ఈ గట్కేసర్ ప్రాంతం కూడా ఈ యొక్క ట్రైన్ వల్ల చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి అభివృద్ధికి శంకుస్థాపన చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఏదైతే ఈ ట్రైన్ ఉన్నదో ఈ ట్రైన్ ఈ ప్లాన్ ఎవరిది? ఇది అంటే ఇది 2012లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. రైల్వే శాఖ ప్రపోజల్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 2017-18లో గట్కేసర్ వరకు ట్రాక్ పనులు కూడా పూర్తి కావడం జరిగింది. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఎట్టికేలకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం శుభ సందర్భం. ఒకటి ప్రజల కోరిక చాలా వినబడుతుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏది ఇక్కడ నిలబడట్లేదని. మనకు చెర్లపల్లిలోనే టెర్మినల్ ఉంది, అది ఎక్కువ దూరంలో లేదు. కాబట్టి ఎక్స్ప్రెస్ ట్రైన్ ముఖ్యంగా తిరుపతి వెళ్ళే వాళ్ళ కోసము రైల్వే శాఖను కూడా అడగడం జరిగింది మా పార్టీ తరఫున. అది కూడా దాని విషయం మీద తొందరలో క్లారిటీ వస్తుంది. ధన్యవాదాలు.